నమస్కారం. కీటోన్ డైట్‌తో బెల్లీ ఫ్యాట్ పోతుందా అని రామకృష్ణ గారు అడిగారు. మనం బెల్లీ ఫ్యాట్ అనే దాన్ని సైంటిఫిక్‌గా విసరాల్ ఫ్యాట్ అంటామండి. విసరాల్ ఫ్యాట్ అంటే ఎసెన్షియల్ ఆర్గాన్స్ చుట్టూ పేరుకుపోయిన కొవ్వు అన్నమాట. అంటే మనకి ఎసెన్షియల్ ఆర్గాన్స్ చాలా వరకి కడుపులోనే ఉంటాయి కాబట్టి వాటి చుట్టూ పేరుకుపోయిన కొవ్వు అన్నమాట. అంటే మనకి కడుపు బయట భాగము లోపల భాగము అంటే జీర్ణాశయంకి లోపల బయట చిన్న పేగులు, పెద్ద పేగులు, తర్వాత పాన్క్రియాస్ ఉంటుంది, లివర్ ఉంటుంది, గాల్ బ్లాడర్ ఉంటుంది. ఇట్లా రకరకాల ఇంపార్టెంట్ స్ప్లీన్ ఉంటుంది. ఇవన్నీ వీటి చుట్టూ కొవ్వు పేరుకుపోయి గడ్డలుగా పేరుకుపోతుందన్నమాట. మనకి ఎందుకంటే వీటి చుట్టూ కడుపులో ఈ అడిపోస్ టిష్యూస్ ఎక్కువ ఉంటాయి. ఈ అడిపోస్ టిష్యూస్ ఎక్కువ ఉన్నందుకు ఫ్యాట్ అంతా అక్కడే అక్యుములేట్ అవుతుంది. అయితే మరి కీటోన్ డైట్కి బెల్లీ ఫ్యాట్కి సంబంధం ఎలాంటిది అంటే, మీకు బ్లడ్లో కీటోన్స్ వచ్చాయనుకోండి, మీకు బ్లడ్లో మీరు కీటోన్ డైట్ చేసినప్పుడు మీరు కీటోన్ టెస్ట్ చేసుకోవాలి. కీటోన్ టెస్ట్ చేసుకున్నప్పుడు మీకు బ్లడ్లో కీటోన్స్ వస్తే ఆ కీటోన్స్ మీ బెల్లీ ఫ్యాట్ కరిగింది అని అర్థం అన్నమాట. అంటే మీకు కీటోన్ మీటర్లో బ్లడ్లో మోల్స్ చూపిస్తుంది. అంటే 1.53 ఇట్లా ఉంటాయి కదా. ఇదంతా మనకి బెల్లీ ఫ్యాట్ కరిగితేనే కీటోన్స్ వస్తాయని మనము లెక్కేసుకోవచ్చు అనమాట. అంటే కీటోన్ డైట్ డైరెక్ట్గా బెల్లీ ఫ్యాట్నే తగ్గిస్తుంది. వేరే డైట్స్ అయితే ఓవరాల్గా బరువు తగ్గుతారు కానీ బెల్లీ ఫ్యాట్ తగ్గదు. కీటోన్ డైట్లో ఫస్ట్ ఏమవుతుందంటే ఈ మన బెల్లీ ఫ్యాట్ని సైంటిఫిక్లో గ్లైకోజన్ అంటాం అన్నమాట. అడిపోస్ టిష్యూస్లో గ్లైకోజన్ కింద డిపాజిట్ అవుతుంది. మెయిన్గా కాళ్ళు చేతుల్లో కూడా ఉంటుంది, చర్మంలో కూడా ఉంటుంది, మజిల్స్లో ఉండేదాన్ని కూడా గ్లైకోజన్ అంటాము. ఈ శరీరం అంతా పరుచుకొని చర్మం కింద ఉండేదాన్ని సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అంటాము కదా. ఇవన్నీ అయితే మేజర్గా ఫస్ట్ డే కీటోన్ డైట్లోకి రాగానే మన లివర్ ఏం చేస్తుందంటే ఈ అక్యుములేటెడ్ విసరాల్ ఫ్యాట్ని గ్లైకోజన్ని లిక్విడేట్ చేస్తుంది. అంటే పల్చగా చేసి దాని నుంచి కీటోన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే కీటోన్ డైట్ ఫస్ట్ డే నుంచే 24 అవర్స్ నుంచే మన పొట్ట సైజ్ తగ్గడం గమనిస్తాం అన్నమాట. సో అట్లా డైరెక్ట్గా బెల్లీ ఫ్యాట్కి సంబంధం ఉంటుంది. అయితే ఇక్కడ బెల్లీ ఫ్యాట్ అనేది గ్లైకోజన్ కొంచెం గట్టిగా ఉంటుంది. అది మొదట్లో మెత్తబడుతుంది, తర్వాత లిక్విడ్ అయిన తర్వాత కీటోన్స్ ఇట్లా ప్రాసెస్ పొరలుగా తగ్గుతూ వస్తుంది. అయితే ఈ తగ్గే ప్రాసెస్లో మన కీటోన్స్ ఎంత ఎక్కువ వస్తే అంత బెల్లీ ఫ్యాట్ తగ్గుతుందన్నమాట. అయితే మనము ఈ ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే కొద్దిగా కీటోన్స్ వస్తే మిగిలింది ఈ గ్లైకోజన్ అంతా మెత్తగా అయిపోయి మనకి పొట్ట వేలాడుతుంటుంది. యాక్చువల్గా బెల్లీ ఫ్యాట్ తగ్గినప్పటికి కూడా పొట్ట కొద్దిగా వేలాడడం వల్ల పొట్ట తగ్గినట్టుగా అనిపించదు. దానికోసం మనము చిన్న ఎక్సర్సైజెస్ అంటే ఒక స్టూల్ మీద కూర్చొని సైకిల్ తొక్కడం లాంటిది, లేదంటే నిల్చొని సైకిల్ తొక్కుతున్నట్టుగా సైక్లింగ్ ఇంట్లోనే నిల్చొని సైక్లింగ్ చేస్తున్నట్టుగా కాళ్ళని సైకిల్ దొక్కుతున్న పొజిషన్లో వేయడం అట్లా, లేదంటే ముందుకు వంగి మన చేతులతోని మన కాళ్ళని అందుకోవడం ఇట్లాంటివి చేస్తే ఈ వేలాడే పొట్ట లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట. అయితే మనకి డైరెక్ట్గా ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే డైరెక్ట్గా కీటోన్ డైట్ మాత్రమే బెల్లీ ఫ్యాట్ని తగ్గించగలుగుతుంది. వేరే ఏ డైట్స్ తగ్గించలేవు. సో మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.